మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నిన్న మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. సో ఈ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చాలా అంశాలు అయితే మాట్లాడినారు. మరో పక్క మన బీఆర్ఎస్ పార్టీకి గుబులు పట్టుకుందంట. ఎందుకు పట్టుకుంది గుబులు? సరే, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ అట్లనే ఈ కరీంనగర్ ఖమ్మం టికెట్లు మాత్రం ఇంకా కాంగ్రెస్ తేలుస్తలేదు. మింగలేక కక్కలేక ఎవరికియాలో అర్థం కాక వీళ్ళకిస్తే ఏమంటారు, వాళ్ళ కోపం, వాళ్ళకిస్తే వీళ్ళ కోపం. ఈ కోపాల మధ్యలో ఓట్లు చీలి ఇంకోటి ప్లస్ అవుతుందా అన్నంత సీన్ సితారా అవుతుంది అక్కడ. సో మొత్తానికి లోపల పాలిటిక్స్ చాలా నడుస్తున్నాయి. ఒక పక్క నామినేషన్స్ పర్వం మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో 17 కాన్స్టిట్యున్సీ ఎంపీస్ కాన్స్టిట్యున్సీస్ నుంచి నామినేషన్లు వేస్తా ఉన్నారు. మరో పక్క కాంగ్రెస్ ఇంకా 3 టికెట్లు పెండింగ్ అనే పెట్టింది. మరి ఎవరికి ఇవ్వబోతోంది అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ అని మాట్లాడుతూ ఉన్నారు. కరీంనగర్ టికెట్ మాత్రం 3 మార్ మల్లన్నకి ఇస్తారా అంటా ఉన్నారు. బట్ మల్లన్నకు అక్కడ ఇచ్చినా కానీ ఆడ బండి సంజయ్ గెలుపుని మాత్రం ఎవరు ఆపలేరు. అండ్ అదే రకంగా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, ఒకవైపు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్. ఇక బీఆర్ఎస్ ఒకవేళ అవకాశం, ఒక స్ట్రాంగ్ లీడర్ కి గనక బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చుంటే మల్కాజ్గిరిలో నో డౌట్ ఖచ్చితంగా మల్కాజ్గిరిలో వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది అంటారు. కాకపోతే ఎవరో నార్మల్ పర్సన్ కంటే అతనికి గెలిచేంత కరేజా లేదు, చరిష్మా లేదు అంటా ఉన్నారు. ఎందుకంటే మల్కాజ్గిరి చూసినట్టయితే లోకల్ మొత్తం కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది ఓటింగ్ అంతా కూడా. సో దానికి కారణం లాస్ట్ మూమెంట్ లో నందికంటి శ్రీధర్ ని కాంగ్రెస్ కాదనడము. నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాడు. మరి లాస్ట్ మూమెంట్ లో పోయి బీఆర్ఎస్ లా జాయిన్ అవ్వడము. సో బీసీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గంపగుత్తగా నందికంటి శ్రీధర్ తో పాటు కూడా వెళ్ళడం. సో ఇట్లా రకరకాల అంశాలు అయి ఉండొచ్చు. అక్కడ బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో బాగా చేసింది. సో ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్ రెండు కూడా ఇక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మల్కాజ్గిరిలో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఎందుకంటే కేవలం క్యాండిడేట్ సరిగ్గా లేడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ క్యాండిడేట్ అని చెప్పి వార్తలు జోరుగా ప్రచారం అవుతా ఉన్నాయి. సో ఇక్కడేమో ఇది నా సీట్ అంటే మల్కాజ్గిరి ఎంపీ సీటు రేవంత్ రెడ్డిది, అంటే ఇది నా సీటు, ఈడ సునీతమ్మ కూర్చున్నా రేవంత్ రెడ్డి కూర్చున్నా ఒకటే. సో అందుకే నన్ను చూసి ఓట్లు వేయండి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రచారం అయితే జోరుగా చేస్తా ఉన్నారు. మరోపక్క ఈటెల రాజేందర్ ఆయనదైన స్టైల్లో వెళ్తా ఉన్నప్పటికీ ఒక చిన్న, అంటే నేను బీజేపీకి వ్యతిరేకిని కాదు, మీకు తెలుసు నేను ఏ పార్టీకి కూడా వన్ సైడ్ నేను వర్క్ చేయను కూడా. నాది కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, నేను అంతా పుట్టి పెరిగిందంతా మల్కాజ్గిరి లోకల్ నాది. అక్కడ యాక్చువల్గా పాపం ఫస్ట్ నుంచి కూడా బీజేపీ నుండి మురళీధర్ రావు గారు గ్రౌండ్ లో చాలా వర్క్ చేసి పెట్టుకున్నారు. మన బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ మురళీధర్ రావు గారు హోప్స్ పెట్టుకొని చాలా వర్క్ చేసి పెట్టుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఈటెల గారు నాకే టికెట్ కావాలని చెప్పి సమ్ పర్సన్ అడగడమో లేకపోతే మాట్లాడమో లాంటివి చేసుకొని టికెట్ తెచ్చుకున్నారు. అయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈటెల రాజేందర్ గారు బీజేపీకి ఎట్లా సూట్ అయ్యిండు, ఆయన బీజేపీకి ఆయన అవసరం కోసం వచ్చిండు. ఎందుకంటే బీఆర్ఎస్ కాదంటే బీఆర్ఎస్ ఇబ్బంది పెడితే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి రావడం జరిగింది. సో గతంలో హుజురాబాద్ అప్పుడు కూడా మేము ఆయనకు సపోర్ట్ చేసినాం, మాట్లాడినాం. కానీ ఈ ఈటెల రాజేందర్ గారు ఏ రోజన్నా ఎన్నడన్నా జై శ్రీరామ్ అని మాట్లాడిండా? హిందూయిజం గురించి ఏనాడన్నా ఈటెల రాజేందర్ గారు మాట్లాడిండ్రా? మరి ఇవేమి కూడా ఈటెల రాజేందర్ అనే వ్యక్తికి అంత దైవభక్తి కూడా లేదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అండ్ అది మాత్రమే కాదు, ఈటెల రాజేందర్ గారికి కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉంటాయి. ఆ విషయం అది నగ్న సత్యం, అది బహిరంగ సత్యం, అందరికీ తెలిసిందే. మరి అటువంటిది బీజేపీ ఎక్కడన్నా మల్కాజ్గిరిలో మురళీధర్ రావుని కాదని మరి ఈటెల రాజేందర్ కి టికెట్ ఇచ్చి తప్పు చేసిందా అంటే అవుననే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడినట్టయితే అక్కడ బ్రాహ్మణ్స్ ఓట్లు చాలా ఎక్కువ, కీలకం. మల్కాజ్గిరిలో దాదాపు మినిమం ఒక 40-50%, 60% ఓట్లన్నా బ్రాహ్మణ ఓట్లు అనేవి ఉంటాయి ఆడ మల్కాజ్గిరిలో. అయితే ఇప్పుడు అక్కడ మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుండి ఒక పక్క బీజేపీ నుండి ఈటెల రాజేందర్, మరో పక్క సునీత మహేందర్ రెడ్డి, మరో పక్క ఈ బ్రాహ్మణ్స్ కమ్యూనిటీకి చెందినటువంటి వైష్ణవి క్యాటరర్స్ ఎండి చైర్మన్ పర్సన్ కూడా
అక్కడ నించోవడం జరిగింది. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తా ఉన్నారు. సో ఇక్కడ బ్రాహ్మణ్స్ ఓట్లన్నీ కూడా చీలే అవకాశం ఉంది. ఎందుకంటే గంపగుత్తగా ఈ బ్రాహ్మణ్స్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీ కన్నా కూడా కొంతమంది సెంటిమెంట్ తో, క్యాస్ట్ ఫీలింగ్ తో ఇక్కడ వైష్ణవి క్యాటరర్స్ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓట్లేసే అవకాశం కూడా ఉంది. సో దీని వల్ల నేను చెప్పేది మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా మాట్లాడేది మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాత్రం బ్రాహ్మణ ఓట్లు చాలా ఉన్నాయి. సో ఈ బ్రాహ్మణ ఓట్లు అనేవి కీలకంగా ఉన్నాయి. సో ఈ బ్రాహ్మణ ఓట్లు వైష్ణవి క్యాటరర్స్, ఎందుకంటే ఆయన బ్రాహ్మణ్ కాబట్టి, సో చదువుకున్న వ్యక్తి, సో ఆయనకి కొన్ని ఓట్లు చీలే అవకాశం ఉంది. కొన్ని ఓట్లు ఇట్లా చీలుతాయి, కొన్ని ఓట్లు అట్లా చీలుతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ బ్రాహ్మణ్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి ఈటెల రాజేందర్ గారికి దైవ భక్తి లేదు. ఆయన ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అన్న మాట మాట్లాడలేదు. ఎప్పుడు కూడా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తిరగలేదు. ఆయన లోకల్ మల్కాజ్గిరి కాదు. ఆయన ఇల్లు షామీర్పేటలో కట్టుకున్నంత మాత్రాన మల్కాజ్గిరికి ఎట్లా మల్కాజ్గిరిలో ఓట్లు ఎట్లా పడతాయి ఆయన లోకల్ కానప్పుడు అన్న ప్రశ్న చాలా మందికి రేజ్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది మల్కాజ్గిరిలో బీజేపీకి ఓటేస్తా అన్నప్పటికీ అది ఈటెల రాజేందర్ ముఖం అయితే చూసి కాదు, కేవలం నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు అంతా కూడా మోడీ వేవ్ అనేది నడుస్తా ఉన్నది. మోడీ ఎవరు చూడు, ఇక్కడ తెలంగాణలో క్యాండిడేట్స్ ముఖాలు ఎవరు కూడా చూస్తలేడు. అందరు కూడా చూసేది ఎవరిది? మోడీ. బీజేపీ కూడా కాదు, మోడీ. ఎవరికి వేస్తా ఓటు అంటే బీజేపీకి అంటలేరు, మోడీకి వేస్తాం అంటున్నారు. సో అట్లా ప్రతి ఒక్కరు మోడీ 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 అంటున్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ గారు కనుక ఓట్లు వచ్చినట్టయితే అది మోడీ ముఖం చూసే ఓట్లు వేస్తారు తప్ప ఈ ఈటెల రాజేందర్ ముఖం చూసి మాత్రం ఎవరు ఓట్లేయరు. ఎందుకేరు శ్రావ్య ఓట్లు అంటే, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిగానే ముద్రపడ్డది తప్ప జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా ఒక హిందూనని చెప్పి దానికోసం కృషి చేయడం కానీ, దానికోసం మాట్లాడడం కానీ అవన్నీ కూడా ఏం చేయలే. బట్ రీసెంట్ టైమ్స్ లో ఉప్పల్లో మన దళిత సోదరులను కూడా కించపరిచి ఈటెల రాజేందర్ అనుచరులు వాళ్ళ మీద చేయి చేసుకున్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో దళిత సోదరులను ఈటెల రాజేందర్ అనుచరులు చేయి చేసుకున్నారు. సో ఈయన కూడా ఈటెల రాజేందర్ ఏదో చాలా గ్రేట్ పర్సన్, ది గ్రేటెస్ట్ పర్సన్ అనుకున్నాం కానీ, బట్ ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటే తన క్యాడర్ ని కంట్రోల్లో పెట్టుకోలేనటువంటి పరిస్థితి క్లియర్ గా కనబడతా ఉంది. సో దీన్ని బట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మల్కాజ్గిరి ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గం ఎవరైతే ఉన్నారు, కుక్కట్పల్లి కావచ్చు, మిగతా చాలా నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో ఇందులో సగం ఓట్లు కాంగ్రెస్ కి వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ముఖ్యంగా రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ నియోజకవర్గంలో, అంటే ఈ మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈటెల బ్రాహ్మణ్స్ ఓట్లు ఎట్లయితే కీలకమో మిగతా నియోజకవర్గాల్లో, అంటే కుక్కడపల్లి కావచ్చు, కొంచెం సెటిలర్స్ ఉండడం కావచ్చు, మిగతా నియోజకవర్గంలో రెడ్డిల ఓట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో దానికి కారణంగానే ఈ మల్లారెడ్డి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబీకులు కానీ రెడ్డి అనే బ్రాండ్ పెట్టుకోగానే ఎక్కువ ఓట్లు వాళ్ళు వేయడం వల్ల సో వీళ్ళు అక్కడ గెలుస్తా ఉన్నారు. అంతకు మించి ఏం లేదు. అయితే ఇక్కడ మిగతా నియోజకవర్గాలు ఏమైతుంది, సో రెడ్డిస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సునీతా మహేందర్ రెడ్డి కాబట్టి, సో ఈ రెడ్డి ఓట్లు సునీతా మహేందర్ రెడ్డికి వేసే అవకాశం, అంటే ఇక్కడ క్యాస్ట్ మీద ఆధారపడి ఉంది. సో క్యాస్ట్ ఈక్వేషన్స్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ కొత్త వ్యక్తి సునీతా మహేందర్ రెడ్డి అనే పర్సన్ కొత్త వ్యక్తి. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పేది ఏంది, నా ముఖం చూసి ఇది రేవంత్ రెడ్డి ఎంపీ సీటు, నా స్థానాన్ని సునీతా మహేందర్ రెడ్డికి ఏ ధైర్యంతో ఇచ్చినా, మీరందరూ ఓట్లేస్తారు అనే ధైర్యంతో నేను ఇక్కడ ఇచ్చిన, సో అందుకే మీరు సునీతా మహేందర్ రెడ్డికి ఓట్లేసి గెలిపించాలి అంటున్నారు. బట్ నందికంటి శ్రీధర్ ఎవరైతే ఉన్నాడో, నందికంటి శ్రీధర్ అన్నను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అంటే కష్టపడి గ్రౌండ్ లో ఫస్ట్ నుంచి కూడా నందికంటి శ్రీధర్ జోరుగా పనిచేస్తే ఈయన బీసీని దూరం చేసిండు, టికెట్ నందికంటి శ్రీధర్ కాకుండా ఎవడో ఒకడికి ఇచ్చిండు అని చెప్పి. సో అట్లా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీలందరూ కూడా గుర్రు మీద ఉన్నారు, అంటే జర కోపం మీద ఉన్నారు అనమాట. అంటే బీసీల ఓట్లు ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి, సో మరి నందికంటి శ్రీధర్ వాళ్ళందరూ కూడా నందికంటి శ్రీధర్ ఎవరికి ఏమంటే వాళ్ళకు ఓట్లు వేసేటట్టుగా, అంటే ఆయన మీద ఆధారపడి ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాలంటే. సో ఇది గ్రౌండ్ లో ఈ విషయాలు ఎవరికి కూడా తెలియదు. బట్ ఈటెల రాజేందర్ ఒకవేళ కొన్ని ఓట్ల తేడాతో గెలిచినా అది మోడీ వల్లే తప్ప ఈటెల రాజేందర్ వల్ల అయితే కాదు అని క్లియర్ గా తెలుస్తా ఉంది. కాకపోతే ఈసారి బ్రాహ్మణ్స్ ఓట్లు అన్ని కూడా మల్కాజ్గిరి నుండి ముఖ్యంగా బ్రాహ్మణ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఈ వైష్ణవి క్యాటరర్స్ ఎవరైతే ఇండిపెండెంట్ పర్సన్ నించున్నారో ఎంపీ స్థానంలో
సో ఆయనకి ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఒకటి ఉంది, బ్రాహ్మణ్స్ కి హెల్ప్ చేయరు, ఇది చేసుకోరు, ఓట్లు వేయరు, వేరే క్యాస్ట్ కి వేస్తారు అని చెప్పి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని టికెట్లు ఇచ్చారు, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని టికెట్లు ఇచ్చిందనే కానీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి, ముఖ్యంగా ఈ బ్రాహ్మణ్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ తప్ప పాలిటిక్స్ కి కొంచెం దూరం పెట్టి ఎక్కువ మంది ఎవరు కూడా రాలేదని చెప్పి. సో ఆ ఈక్వేషన్ తోటి ఈ వైష్ణవి క్యాటరర్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో దాన్ని జోరుగా ప్రచారంకి తీసుకుపోతున్నారు. సో దీని వల్ల లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేము, అతి తక్కువ ఓట్లతో సునీతమ్మ బయటపడచ్చు, లేదంటే అతి తక్కువ ఓట్లతోటి ఈ మన ఈటెల రాజేందర్ బయటపడచ్చు. కానీ ఈటెల రాజేందర్ కి ఓట్లేస్తారు జనాలు అన్న నమ్మకం అయితే లేదు. ఎందుకు లేదు అని అంటే మెయిన్ రీజన్ ఒక్కటే, ఆయన జై శ్రీరామ్ అని ఎప్పుడు అనలే. ఆయన కేవలం బీజేపీలో గెలవడం కోసమే ఆ నినాదాన్ని అడ్డు పెట్టుకున్నారు. కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ఆయనకి దైవత్వం కానీ, దైవం మీద నమ్మకం కానీ, ఎక్కువ ఈ కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి ఈటెల రాజేందర్ కు అన్న ప్రచారం అయితే జోరుగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నది. సో అందుకని దీన్ని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి మాత్రం, మన ఈటెల రాజేందర్ కి మాత్రం ఓట్లేరు. అదే ఒకవేళ మురళీధర్ రావు గారికి మనక టికెట్ ఇచ్చుంటే నో డౌట్ అసలు ఇక్కడ మురళీధర్ రావు గెలుపుని ఎవరు ఆపకపోతుండే యాక్చువల్. కాకపోతే ఈటెల రాజేందర్ కి ఇవ్వబట్టి ఈడ మొత్తం కూడా యాంటీ అయిపోయింది. ఈటెల రాజేందర్ కి మరి ఓట్లు వేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీగా ఉండిపోయిందనే చెప్పుకోవాలి. మరి చూద్దాం మల్కాజ్గిరిలో ఏం జరుగుతుంది. మరి వీళ్ళ ఓట్లన్నీ కూడా కీలకమైనప్పుడు మరి ఎవరికి ఓట్లు వేయబోతున్నారు. సో మోడీ మోడీ మోడీ, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా సో పర్సనల్ గా శ్రావ్య నీకెవరు ఇష్టం అంటే నాకు కూడా పర్సనల్ గా నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం. అందుకే చెప్తున్నా, మోడీని చూసి ఓట్లు వేస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ల పేర్లు ఎవరు కూడా వాడరు. కేవలం మోడీ ముఖం చూసే ఇక్కడ బీజేపీలో ఓట్లు కూడా వేయబోతున్నారు అని మాత్రం క్లియర్ గా తెలుస్తా ఉన్నది. కానీ ఇక్కడ మరి ఏమైనా తప్పు చేసిరా ఈటెల రాజేందర్ గారికి టికెట్ ఇచ్చి అంటే ఏమో మరి అది ఇక వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. బట్ గ్రౌండ్ లో మాత్రం ఓట్లు వేస్తే మోడీ అని చెప్తున్నారు, మైక్ పెడితే మోడీకి అని చెప్తున్నారు. కానీ ఈటెల రాజేందర్ పేరు మాత్రం ఎవరు చెప్పట్లే. ఇంకొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, ఇంకొంతమంది ఎవరికి వేస్తే ఏందిలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది క్లుప్తంగా ఉంచుతున్నారు సర్వే రిపోర్ట్ లో. బట్ ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే ఈటెల రాజేందర్ కి ఒక 60 to 70% మొత్తం కూడా యాంటీఏ ఉంది, క్లియర్ గా యాంటీగానే ఉంది అని మాత్రం క్లియర్ గా తెలుస్తా ఉంది. సో మీరు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో మల్కాజ్గిరిలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, అంటే నేను ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే నాది ప్రాపర్ మల్కాజ్గిరి కాబట్టి సో అక్కడ ప్రజల మైండ్ సెట్ ఎట్లుంటది, అదే ఏరియాలో పుట్టి పెరిగిన కాబట్టి చెప్తా ఉన్నా. సో మల్కాజ్గిరిలో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ అత్యధిక శాతం మల్కాజ్గిరి నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఓటింగ్ పర్సంటేజ్ బ్రాహ్మణ్స్ ఉన్నప్పటికీ అక్కడ గెలిచింది ఎవరు? బీఆర్ఎస్. గతంలో కూడా గెలిచింది ఎవరు? మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అంటే దాని అర్థం ఏంది అంటే ఇక్కడ గంపగుత్తగా బ్రాహ్మణ్స్ కి కాకుండా లేకపోతే బీజేపీకి కాకుండా ఇంకొంతమందికి కూడా ఓట్లేసిండ్రు. ఈ రకమైనటువంటి ప్రచారం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ ఈక్వేషన్స్ అన్ని మ్యాచ్ చేస్తే లోపల మాత్రము చాలా మంది కార్యకర్తలు, ఈ మురళీధర్ రావు గారి అనుచరులు మాత్రము సో చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. బట్ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. సో ఇది మొత్తానికైతే ఈటెల రాజేందర్ గారి మీద యాంటీగా ప్రచారం జరుగుతోంది. ఆయన మనస్తత్వానికి బీజేపీ పార్టీకి ఆయన అర్హుడు కాదు, అనర్హుడు అన్న ముద్ర మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుందని మాత్రం క్లియర్ గా చెప్పచ్చు.